యెస్ గాయ్స్, ఇక్కడ చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. దట్టు సుమన్ టీవీ ఇక్కడ కవరేజ్ చేయడమే కాదు, సుమన్ టీవీ ఎంప్లాయీస్ కూడా డొనేట్ చేస్తూ ఉన్నారండి. సో ఈ కవరేజ్ అయిపోయిన తర్వాత నేను కూడా డొనేట్ చేస్తాను. బట్ ముందైతే మా కొలీగ్ సాయి, సో ఆల్మోస్ట్ ఎప్పుడున్నా కూడా ఇక్కడ వచ్చి అందరి దగ్గర బైట్స్ తీసుకుంటూ ఉంటాడు. సో డొనేట్ చేస్తున్నాడు. ఫస్ట్ మాట్లాడదాం. హాయ్ సాయి. హాయ్ హాయ్. ఫస్ట్ టైమా డొనేట్ చేయడం? ఇంత ముందు కూడా డొనేట్ చేసావా? లేదు లేదు, చేశాను. 8 9 టైమ్స్ చేశాను. ఇక్కడ థర్డ్ టైం అనుకుంటా చిరంజీవి బ్లడ్ బ్యాంక్. కాదు, మనం మామూలుగా కవరేజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇక్కడ అంటే జనరల్గా బ్లడ్ డొనేట్ చేస్తే ఒకరికి మనం కూడా హెల్ప్ అవుతాం అనేది ఒక కన్సర్న్ మనకి ఎట్లా ఉంటుంది. అండ్ ఇంకొకటి యూత్కి తెలియదు ఏంటంటే బ్లడ్ అనేది 1 ఇయర్కి ఒకసారి అన్న మినిమం ఇస్తే లోపల ఫ్రెష్ బ్లడ్ అనేది మళ్ళీ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ రకంగా అయినా కూడా యూత్ అందరూ కూడా బ్లడ్ ఇస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళ హెల్త్ ప్రకారం కూడా యూస్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకరికి అలాగే ఇంకొకరికి ఎట్లాగో ఈ బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం కూడా అయిపోతాం అనమాట. అండ్ బాస్ మన మెగాస్టార్ బర్త్డే సందర్భంగా ఇవ్వడం అనేది కొంత స్పెషల్గా అనిపిస్తుంటుంది మనకు కూడా. ఏంటి, ఎప్పటి నుంచి నువ్వు మెగాస్టార్ గారు అభిమానిగా మారావు? అంటే ఏ సినిమాలు బాగా ఇష్టపడుతుంటావు? మన జనరేషన్ చెప్పాలా ప్రత్యేకంగా, ఆ రోజుల్లో టీవీలలో మనం ఏమైనా సినిమా చూసినామంటే ఖచ్చితంగా మెగాస్టార్ గారి సినిమానే చూస్తుంటాం. ఉన్న కొన్ని 2 3 ఛానల్ ఇప్పుడంటే ఓటీటీ అవన్నీ వచ్చాయి, కానీ మనకు అప్పుడు విలేజ్లలో అందుబాటులో ఉన్నటువంటి టీవీలలో ఓన్లీ మెగాస్టార్ గారి సినిమాలే ప్రతి వీకెండ్ కానీ వీక్లో కానీ ఈ సినిమాలు రావడం అవన్నీ చూస్తుంటాం. 90స్లో అయితే ముఖ్యంగా మనకి చిరంజీవి గారి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొండవీటి రాజా కానీ చాలా సినిమాలు, ఖైదీ సినిమాలు కానీ అలాంటివన్నీ కూడా ఎవర్ గ్రీన్. చిరంజీవి గారి గురించి మనం మాట్లాడే స్టేజ్ కూడా మనకు లేదు యాక్చువల్గా.